సో హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటి అంటే మన బోట్ ఎయిర్ డ్రాప్స్ 121V2 అన్బాక్సింగే కాదు, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా అనమాట. అంటే దీని లోపల ఏమేమి మెటీరియల్స్ వస్తుంది, మనకి ఏంటి అడ్వాంటేజ్, ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా ఉండవా? ఎందుకంటే హ్యూమన్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే హ్యూమన్ రిలేటెడ్ డిసీజెస్ కూడా వస్తున్నాయి అనమాట. సో మనకి ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటుందా ఉండవా అన్నీ కూడా ఎన్ని అవర్స్ నడుస్తుంది, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఒకవేళ ఈ ప్రోడక్ట్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్తగా ఉన్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోద్దు. సో గైస్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మెటీరియల్స్ ఏమేమి వస్తాయి అనేది కూడా చూద్దాము. సో యాక్చువల్లీ దీని మీద ఒక థిన్ ట్రాన్స్పరెంట్ వైట్ కోటింగ్ అయితే ఉంటుంది. సో ఒకసారి తీసిన తర్వాత మనం పెట్టలేము. ఇది మన బోట్ అనమాట 121V2. అండ్ మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ బడ్స్ ఇస్తాడు, అంటే మనకు రీప్లేస్మెంట్. ఒకవేళ అది పోతే మనం ఇది పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు అడాప్టర్ ఇస్తాడు. అడాప్టర్ అంటే దానికి పోర్ట్ ఇస్తాడు కానీ అడాప్టర్ అయితే మనకి ఇవ్వడు. ఇది దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పోర్ట్ అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని యూజర్ మాన్యువల్స్ కానీ లేకపోతే వారంటీ పేపర్స్ కానీ మనకైతే ఈ బాక్స్ లాస్ట్కి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఇస్తాడు. ఇది వారంటీ కార్డు అండ్ ఇది యూజర్ మాన్యువల్ అండ్ ఇది ఇంకా బోర్డ్ ప్రోడక్ట్స్ గురించి ఈ ఫోటో అయితే మనకు పంపించారు. సో ఇది ఈ బాక్స్లో వచ్చే మనకు ఇవన్నీ మెటీరియల్స్ అనమాట. సో బోట్ 121V2లో మనకి ఈ ప్రోడక్ట్స్ అయితే వస్తుంది. సో గైస్ ఈ వారంటీ కార్డ్ గురించి అయితే నేను నెక్స్ట్ చెప్తాను. సో ఇది అనమాట మన బోట్. అండ్ దీన్ని మామూలుగా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ దీన్ని బయట తీసిన తర్వాత మన ఫోన్కి అయితే ఇది కనెక్ట్ అయిపోతుంది. సో తీసిన తర్వాత మనకి ఇక్కడైతే ఛార్జింగ్ డిస్ప్లే అవుతుంది, 96% అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకైతే ఈ చిన్న ఇయర్బడ్లోనే మనకు చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. అంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఒక ఆప్షన్, టూ టైమ్స్ ప్రెస్ చేస్తే ఒక ఆప్షన్, అలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ఈ చిన్న ఇయర్బడ్లోనే ఇచ్చాడు. సో మనకు లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇక్కడ ఇచ్చాడనమాట, LNR. సో ఒకవేళ దీనికి ఛార్జింగ్ పెట్టాలనుకుంటున్నారంటే బడ్స్ని దీనిలో రీప్లేస్ చేసేసి మనకి ఇక్కడ పోర్ట్ ఇచ్చాడు కదా, సో దీన్ని ఇక్కడ వెనకాల్లో మనం ప్లేస్ చేసి మన అడాప్టర్కి అయితే మనము ఈ పిన్ అయితే ప్లేస్ చేస్తే మనకు ఛార్జింగ్ అయితే అవుతుంది. సో గైస్ ఈ వారంటీ కార్డ్ గురించి చెప్దామన్నాను కదా. సో ఇదేంటంటే మనకు 1 year వారంటీ అయితే ఈ ప్రోడక్ట్ మీద ఇచ్చాడు. సో ఒకవేళ ఈ 1 year వారంటీని మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ పైన మనకు నంబర్ అయితే ఇచ్చాడు. సో ఈ నంబర్ కనుక మీరు మెసేజ్ కానీ లేకపోతే మీరు మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఈ వారంటీ అయితే ఇస్తాడు. సో ఫ్రెండ్స్ ముందు చెప్పాను కదా, ఈ పోర్ట్ నుంచి మనం తీయ వెంటనే ఈ ఇయర్బడ్స్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. సో ఒకవేళ బై మిస్టేక్ ఆఫ్ అయిందంటే సో ఏం చేయాలంటే ఇక్కడ 2 to 3 seconds అయితే మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. సో ఆన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మన ఫోన్లో ఇక్కడ బ్లూటూత్ అయితే ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ మన బ్లూటూత్ మీద లాంగ్ ప్రెస్ అయితే చేయాలి. సో ఇక్కడ మనం బ్లూటూత్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ అయితే మన దగ్గర ఉన్న బ్లూటూత్ డివైసెస్ అయితే స్కాన్ అవుతుంది. ప్రతి ఒక్క ఫోన్లో ఆటోమేటిక్ అనమాట. ఇక్కడ ఎయిర్ డ్రాప్స్ 121V2 అనమాట ఇదే. సో దీని పేరు ఇదే అనమాట. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత 2 అయితే పేర్ అవుతుంది. అండ్ ఇక్కడ అయితే మీకు ఒక క్వశ్చన్ అడుగుతుంది, బ్లూటూత్ పేరింగ్ రిక్వెస్ట్. సో ఇక్కడ పేర్ అనేది ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, కనెక్టెడ్ ఫర్ కాల్స్ అండ్ ఆడియో. అంటే ఇప్పుడు మీరు ఏ ఆడియో ప్లే చేసుకున్నా లేకపోతే ఫోన్ నుంచి యూట్యూబ్ ప్లే చేసుకున్నా కూడా ప్లే చేసుకున్నా కూడా ఈ ఇయర్బడ్స్లో అయితే వస్తుందన్నమాట. సో గైస్ ఇందాక చెప్పాను కదా, మనం యూట్యూబ్ నుంచి అయినా లేకపోతే ఏ యాప్ నుంచి అయినా ఆడియో ప్లే చేస్తే ఈ ఫోన్ నుంచి అవుట్పుట్ వచ్చేది మన ఇయర్బడ్స్లో అయితే వస్తుంది. సో ఏ ఇయర్బడ్స్ నుంచి అయినా లేకపోతే రైట్ నుంచి అయినా లెఫ్ట్ నుంచి అయినా ఒకవేళ మనం 1 tap చేస్తే సాంగ్ అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సో చూసారా, సాంగ్ అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ మళ్ళీ దాన్ని మనం ఒకవేళ ట్యాప్ చేస్తే సాంగ్ అయితే ఆగిపోవడం జరుగుతుంది. సో ఎక్కడ నుంచి అయినా ఒకవేళ రైట్ నుంచి అయినా చేస్తే లేకపోతే లెఫ్ట్ నుంచి అయినా చేస్తే సాంగ్ అయితే ప్లే అవుతుంది ఒక ట్యాప్కి. అండ్ మళ్ళీ ఇంకో ట్యాప్ క్లిక్ చేయగా వెంటనే మన వీడియో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ గైస్ నెక్స్ట్ దీని ఫీచర్ ఏంటంటే ఒకవేళ మనము రైట్ ఇయర్బడ్ని డబల్ టైం ప్రెస్ చేసామంటే వీడియో అనేది నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్తుంది. సో సపోజ్ చూడండి, డబల్ టైం క్లిక్ చేశాను, సో నెక్స్ట్ వీడియో అయితే స్కిప్ అవుతుంది. అండ్ ఒకవేళ లెఫ్ట్ దాంతో డబల్ టైం క్లిక్ చేసామంటే వెనకాల వీడియోకి అయితే వెళ్తుంది.
సో డబల్ ట్యాప్ చేశాను. సో వీడియో అయితే వెనక దానికి వెళ్ళింది. మళ్ళీ దీన్ని ఒకవేళ వీడియో ప్లే చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఇక్కడ 1 ట్యాప్ ప్రెస్ చేస్తే వీడియో అయితే అక్కడ ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ గైస్ దీని థర్డ్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ ఇయర్ బడ్కి ఒకవేళ మనము 3 to 4 seconds ఒకవేళ లాంగ్ ప్రెస్ చేస్తే అప్పుడు మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి వాయిస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒకవేళ మనము అండ్ దీనికి వచ్చిన ఏంటంటే ఫీచరు మనకు ఇక్కడ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏం మాట్లాడినా కూడా అక్కడైతే వినిపిస్తుంది, అంటే లైక్ అక్కడ రికార్డ్ అవుతుంది. సో సపోజ్ ఇక్కడ షో మీద టైం అనగానే ఇక్కడైతే టైం చూపిస్తుంది. అలా డిఫరెంట్ ఫీచర్స్ అయితే అసిస్టెంట్తో చేయొచ్చు. సో అలా ఏదైతే మనం ఇక్కడ మాట్లాడతామో ఇక్కడైతే మైక్రోఫోన్ కూడా ఇచ్చాడు మనకు. సో ఏదైతే ఇక్కడ మాట్లాడతామో మనము అదైతే ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో అది ఇంకో ఫీచర్ అనమాట. అదేవిధంగా అసిస్టెంట్తో కాల్సే కాదు, కాల్స్ కానీ టైమ్స్ కానీ ఓపెన్ గ్యాలరీ కానీ డిఫరెంట్ కూడా మనము అసిస్ట్ చేయొచ్చు. సో ఇది మైక్రోఫోన్ అనేది అవుట్డోర్ కూడా వాడచ్చు, లైక్ మీరు బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ సైకిల్ మీద వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా ప్లేయింగ్ కానీ. అండ్ అదేవిధంగా ఇది వాటర్ ప్రూఫ్ కూడా అనమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇచ్చిన చిన్న ఇయర్బడ్స్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో 1 ట్యాప్ చేయడం వల్ల మనకు వీడియో ప్లే అవ్వడం కానీ పాజ్ అవ్వడం కానీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అది లెఫ్ట్ రైట్ కానీ. అంతేగాని లెఫ్ట్ దానికి అయితే మనము డబల్ ట్యాప్ క్లిక్ చేస్తే బ్యాక్ వీడియో వెళ్ళడం కానీ, అండ్ రైట్ దానికి డబల్ ట్యాప్ క్లిక్ చేస్తే ముందు వీడియోకి వెళ్ళడం. సో ఈ విధంగా అండ్ 3 seconds లాంగ్ ప్రెస్ చేస్తే మనకు అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకు చాలా ఫీచర్స్ అయితే ఇచ్చాడు. అండ్ పైగా మైక్రోఫోన్ కూడా ఇచ్చాడు. సో మైక్రోఫోన్ క్వాలిటీ అయితే కూడా చాలా బెటర్గా అనిపిస్తుంది. మీరు ఎక్కడైనా ఈ ఆడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ చిన్న ఇయర్బడ్స్లోనే కూడా చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు, లైక్ ప్లే చేయడం కానీ పాజ్ చేయడం కానీ చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చాడు. అసిస్టెంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కూడా. సో ఇది కూడా చాలా టైట్గా ఫిట్ ఉంది, కనిపిస్తుంది కదా. ఎన్నిసార్లన్నా కూడా ఇదైతే పడట్లేదు, చాలా ఫిట్గా ఉంది. లైక్ మీ డ్రైవింగ్ కూడా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. అంటే లైక్ మాన్యువల్గా మనకు కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చారు, లైక్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ గైస్ ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.